हाय फ्रेंड्स, वाइश रेसिप्स चैनल की स्वागतम। వీటి గురించి ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు। దేవుని గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు ఉంటే మనం మంచి శకునంగా భావిస్తాం। శాస్త్రీయంగా చెప్పుకోవాలి అంటే కొబ్బరి పువ్వు అనేది పరిపక్వ కొబ్బరికాయలో అభివృద్ధి చెందుతున్న మొలక అని అర్థం। మనం సాధారణంగా కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి, ముదురు కొబ్బరి తింటూ ఉంటాం, కానీ చాలా అరుదుగా కొబ్బరి పువ్వును తింటూ ఉంటాం। కొబ్బరి నీటిలో ఉన్న పోషకాలు ప్రయోజనాలు కన్నా కొబ్బరి పువ్వులో ఎక్కువ పోషకాలు ప్రయోజనాలు ఉంటాయి। మనలో చాలా మందికి కొబ్బరి పువ్వులో ఎన్ని పోషకాలు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలీదు। ఒకప్పుడు కొబ్బరి పువ్వు అనేది అరుదుగా లభించేది, కానీ ఇప్పుడు విరివిగా లభిస్తుంది। కొబ్బరి పువ్వు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం। కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ముడతలు తగ్గించడం, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేయటం, ఎండ వల్ల కలిగే చర్మ నష్టాన్ని నివారించడం వంటివి చేస్తుంది। శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణ కల్పిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది। ఏదైనా పని చేసినప్పుడు అధికంగా శ్రమ కలిగితే ఆ శ్రమను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది, రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది। డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించి రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండేలా చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది। దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు। కొబ్బరి పువ్వు థైరాయిడ్ స్రావాన్ని నియంత్రించి థైరాయిడ్ సమస్య లేకుండా చేస్తుంది। దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలసట నీరసం లేకుండా చేస్తుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది। కొబ్బరి పువ్వులో 64% కరిగే చక్కెర, 66% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి। కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి। రక్తస్రావ సమస్యలను తగ్గిస్తుంది। కొబ్బరి పువ్వు హార్మోన్స్ బ్యాలెన్సింగ్ చేస్తుంది। దీనిలో ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్ హార్మోన్లను సృష్టించడం, ప్రాసెస్ చేయటం, తొలగించడానికి సహాయపడుతుంది। దాంతో హార్మోన్ల సమతుల్యత చెక్కు చెదరకుండా ఉంటుంది। శరీరంలో ఆమ్లం మరియు ఆల్కలైన్ స్థాయిలను సమతుల్యం చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది। శరీరాన్ని చల్లబరచడంలో కొబ్బరి పువ్వు ముందు వరుసలో ఉంటుంది। అతిగా వేడి చేయటం లేదా రక్తస్రావం వల్ల విరేచనాలు కారణంగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కొబ్బరి పువ్వు తింటే చాలా మంచి ఫలితం కనబడుతుంది। కొబ్బరి పువ్వు చాలా ఎంజైమ్స్ కలిగి ఉంటుంది। ఇవి శరీరంలోని వివిధ జీవక్రియ ప్రక్రియలు, రసాయన ప్రతిచర్యలను ప్రేరేపించడానికి సహాయపడతాయి। ప్రత్యేకించి జీర్ణక్రియ విషయానికి వచ్చినప్పుడు ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయటానికి, జీర్ణ వ్యవస్థ ద్వారా పోషకాలను గ్రహించడానికి చాలా ఎఫెక్టివ్గా సహాయపడతాయి। కొబ్బరి పువ్వులో ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది। ఇది కణాల సృష్టి మరియు నిర్వహణ, అవయవాల మరమ్మత్తు, చర్మం పునరుత్పత్తి, ఎముకల పెరుగుదల, కండరాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది। కొబ్బరి పువ్వు అనేది మాంసాహారం తినని వారికి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు, ఎందుకంటే దీనిలో ప్రోటీన్ అంత ఎక్కువగా ఉంటుంది। యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ మరియు కాపర్ సమృద్ధిగా ఉంటాయి। కొబ్బరి పువ్వులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాలకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, అంతేకాకుండా హృదయ నాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తాయి। కొబ్బరి పువ్వులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది। చూసారుగా ఫ్రెండ్స్, కొబ్బరి పువ్వులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో। మీరు కూడా ఎప్పుడైనా కొబ్బరి పువ్వు కనిపిస్తే తినడానికి ప్రయత్నం చేయండి। కొబ్బరి పువ్వు రుచిలో చాలా బాగుంటుంది। కొబ్బరి పువ్వులో ఫైబర్ అధికంగా ఉంటుంది, మనం తినేటప్పుడు ఆ విషయం కూడా మనకు అర్థమవుతుంది। కొబ్బరి నీళ్లు, కొబ్బరి, లేత కొబ్బరి, ముదురు కొబ్బరి ఇలా అన్నీ తింటూ ఉంటాం। కొబ్బరి పువ్వును కూడా తినటం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు। ఇటువంటి మరెన్నో టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి।